హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? భారత్ రీసెంట్లీ ఒక మేజర్ డిప్లొమాటిక్ మైల్ స్టోన్ని రీచ్ అయింది. అదేంటి అంటే ఇండియా టాక్స్ విత్ తాలిబాన్. 15th మే రోజు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మిస్టర్ ఎస్ జయశంకర్ డైరెక్ట్ హై లెవెల్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ జరిపారు. ఎవరితో అంటే ఆఫ్ఘనిస్తాన్స్ యాక్టింగ్ ఫారెన్ మినిస్టర్ ముల్లా ఆమిర్ ఖాన్ ముత్తాకీతో. ఇది ఫస్ట్ ఎవర్ మినిస్టీరియల్ లెవెల్ అవుట్ రీచ్ బై ఇండియా ఆఫ్టర్ ది ఆగస్ట్ 2021 టేక్ ఓవర్ బై ది తాలిబాన్. ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో మీరు చూసినట్లయితే ఇన్ ఏ ఫస్ట్ జయశంకర్ స్పీక్స్ టు తాలిబాన్ మినిస్టర్ యాజ్ హీ వెల్కమ్స్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ కండెమ్నేషన్ బై తాలిబాన్. తాలిబాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ని కండెమ్ చేస్తూ ఒక రకంగా ఇండియాకి సపోర్ట్ తెలిపింది. దీన్ని మిస్టర్ ఎస్ జయశంకర్ వెల్కమ్ చేస్తూ తాలిబాన్ని అభినందించారు. అసలు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వెనక ఉన్నటువంటి హిస్టారికల్ కంటెక్స్ట్ ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 1999లో జస్వంత్ సింగ్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు IC-814లో ఉన్నటువంటి హాస్టేజెస్ని విడిపించడానికి జరిపినటువంటి నెగోసియేషన్స్ వాజ్ అవర్ లాస్ట్ టాక్స్ విత్ ది తాలిబాన్ బ్యాక్ దెన్. కానీ ఆగస్టు 2021 తర్వాత ఇండియా హ్యూమానిటేరియన్ అవుట్ రీచ్ వరకు తనని తాను లిమిట్ చేసుకుంది. హ్యూమానిటేరియన్ అవుట్ రీచ్ అంటే టెక్నికల్ మిషన్స్, ఆన్వాయ్ విజిట్స్ అండ్ లో లెవెల్ డైలాగ్స్. మరి ఈ హై లెవెల్ కాల్లో ఉన్నటువంటి కీ అవుట్కమ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే మేజర్గా 4 అవుట్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్, కండెమ్నేషన్ ఆఫ్ టెర్రరిజం. తాలిబాన్ పాకిస్తాన్ చేపట్టే టెర్రరిస్ట్ అటాక్స్ని కండెమ్ చేస్తూ ఇండియాకి సపోర్ట్గా ఉండడం. సెకండ్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న బైలేటరల్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ గురించి జరిగిన డిస్కషన్. మెయిన్లీ చాబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఆఫ్ఘాన్ ఉన్నటువంటి సాఫ్రాన్ అండ్ డ్రై ఫ్రూట్స్ దేనికైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉందో దాని యొక్క ఇంపోర్ట్స్ని పెంచే విధంగా భారత్ ఏం చేయగలుగుతుంది అనేటువంటి విషయం పైన చర్చించాయి. అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్. ఇండియా రీఎఫర్మ్ చేసింది తన యొక్క కమిట్మెంట్ని. ఏ విషయం పట్ల అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము బిల్డ్ చేస్తాము అని చెప్పేసి. అండ్ ఫైనలీ డిప్లొమాటిక్ నార్మలైజేషన్లో ఇదొక మేజర్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ భారత్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ రెజిమ్ని ఫార్మల్గా రికగ్నైజ్ చేయలేదు. కానీ ఈ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ తర్వాత ఇది ఒక ఎంబసీ లెవెల్ రిప్రజెంటేషన్ జరిగేట్టుగా ఒక కీలకమైనటువంటి స్టెప్ అని మనం పరిగణించవచ్చు. ఈ మొత్తం డెవలప్మెంట్స్లో ఉన్నటువంటి స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్, కౌంటరింగ్ పాకిస్తాన్స్ ఇన్ఫ్లుయెన్స్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని భారత్ తగ్గిస్తుంది. ఎలాగా అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి ISI బ్యాక్డ్ యాంటీ టెర్రర్ గ్రూప్స్ ఏదైతే వెస్టర్న్ బార్డర్లో ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి హెల్ప్ అవుతుంది. రెండోది, రీజనల్ సెక్యూరిటీ. ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి కోఆపరేషన్తో బలోచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తూన్వా నుంచి వచ్చేటువంటి క్రాస్ బార్డర్ టెర్రరిజంని కూడా పెద్ద ఎత్తున మనం తగ్గించగలుగుతాం. అండ్ ఫైనలీ, చైనా యొక్క ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. చైనా ఆఫ్ఘనిస్తాన్లో తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తోందని మనందరికీ తెలుసు. భారత్ ఇటువంటి టాక్స్ జరపడం వల్ల చైనా యొక్క ఆఫ్ఘనిస్తాన్ పై ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని కూడా మనం తగ్గించి ఒక రకంగా దాన్ని బ్యాలెన్స్ చేసినట్లుగా అవుతుంది. మొత్తం మీద ఈ యొక్క డెవలప్మెంట్ని మనం వాటర్ షెడ్ మూవ్మెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఈ రెండు కంట్రీస్ తన యొక్క ట్రేడ్, డెవలప్మెంట్ కోఆపరేషన్ అండ్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ని మరింత పెంచుతాయి. ఇది మొత్తం మీద ఈ ఇష్యూలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్. మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్, వందే మాతరం. Abhyas IAS Super 30 batch starting from June 15th. Take the skill test and join us in clearing your civils in your first attempt itself.